నేను న్యాయశాఖ మంత్రిని కాకముందు నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారిని ఎరుగుదును. సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు. కర్ణుడికి కవచకుండలాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పుట్టుకతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు. ఆదర్శాలు ఉండటం వేరు, వాటిని ఆచరించడం వేరు. శ్రీ రామ్మోహన్ రావు గారు రిటైర్ అవుతున్న సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా న్యాయశాఖ తరఫున వారికి చిన్న సత్కారం. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. న్యాయశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు. నేను ఈ సన్మానానికి అర్హుణ్ణి కాను, అసలు నాకు సన్మానాలు అంటేనే గిట్టవు అని అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. పదవిలో ఉన్నంతకాలం అందరూ అందరినీ అందరమెక్కిస్తారు. పదవి దిగి వెళ్లిపోతున్న వాడిని నన్ను ఇలా సత్కరించి సాగనంపడం మీ సంస్కారానికి తార్కాణం. పోతే ఈ నా కర్తవ్య నిర్వహణ సాధ్యం చేసిన అనేక మందిలో మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నేను ఎలాంటి నేనో తెలిసి నన్ను గౌరవించిన నా సహధర్మచారిణి పార్వతికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇక మా పెద్దబ్బాయి మధు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ముఖ్యంగా నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పి నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దిన మా మాస్టర్ గోపాలకృష్ణయ్య గారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పెళ్లి కొడుకులా ఉన్నావు. మీ ఆయనలేనా? నిజమేనమ్మా, మెళ్ళో దండేసినప్పుడు తాతయ్య కూడా పెళ్లి కొడుకులానే అన్నాడు. నువ్వు పెళ్లి కూతురులానే ఉన్నావునేనమ్మా. అత్తయ్య, సన్మానం ఎంత గొప్పగా జరిగిందో తెలుసా? మామయ్య గారు మీ గురించి ఎంత చక్కగా మాట్లాడారో తెలుసా? అందరూ మామయ్య గారిని పొగడ్డమే. అమ్మా, నువ్వు కూడా వచ్చుండాల్సింది. మీ నాన్నగారిని భోంచేయమని చెప్పు. దానికి చెప్తావమ్మా, ఇక్కడే ఉన్న రానికే చెప్పొచ్చుగా. అయినా ఏమిటమ్మా ఇది, నీకు నాన్నగారు మంచి చెడ్లు ముఖ్యం, కానీ నాన్నగారు కాదు. ఈ ఇంట్లో వంటలక్కవి, పని మనిషివి, అత్తగారివి, అమ్మవి, నాయనమ్మవి అన్నీ నువ్వే. కానీ ఆయనకి మాత్రం భార్య కాలేవా? జరిగిందేదో జరిగిపోయింది, ఆయనతో మాట్లాడొచ్చుగా. నిజాయితీ పరులతో మాట్లాడేంత గొప్పదాన్ని కాదు నేను. నాన్నను ఏదో ఒకటి అంటేనే కానీ ఉండలేవమ్మా. మధు, దాన్ని మాట్లాడి కనీసం అలా అయినా మీ అమ్మ గొంతు వినొచ్చు.
ఎన్నేళ్లు నాకు ఇంకా ఈ శిక్ష? ఇన్నాళ్ళు కోర్టు ఉంది కాబట్టి జడ్జిగా కోర్టులో కాలక్షేపం చేశాను. ఇప్పుడు రిటైర్ అయిపోయాను. ఇప్పుడు కూడా నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉండకపోతే, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోకపోతే రోజులు ఎలా గడుస్తాయి చెప్పు? ఇలా మనిద్దరం ఒకే ఇంట్లో మగవాళ్ళలా బ్రతకడం కష్టం కదా పార్వతి? వేణు, మమ్మల్ని వదిలి ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా? ఆ కళ్ళు చూడు ఎలా పీక్కుపోయాయో. అయినా ఎందుకురా నీకు ఆ గోల? తిండి తిప్పలు లేకుండా మా అందరికి దూరమే ఏం సుఖపడుతున్నావు? కనిపించిన తల్లిదండ్రుల కంటే నీకు విప్లవం ముఖ్యమైందిరా. నాకు ఆకలేస్తుందమ్మా. వాడికి అన్నం పెట్టు. కూర్చో. నాకు తెలియకడుగుతాను, ఎందుకురా ఆ అడవుల్లో దాక్కుని దొంగలా బ్రతకడం? నిజం దొంగలు ఈ సమాజాన్ని దొరలా దోచుకుంటున్నందుకు. అయితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దోచుకోమని మీరు అడవుల్లోకి వెళ్ళిపోయారా? ఈ అజ్ఞాతవాసం మాని మీరే పోలీస్ ఆఫీసర్లై, మీరే కలెక్టర్లై, మీరే రాజకీయాల్లోకి వచ్చి మంత్రులై సమాజాన్ని బాగు చేయొచ్చు కదా. చూడు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సానుభూతి లేనిదే మీరెంత పోట్లాడినా ప్రయోజనం లేదు. మాకు ప్రజాబలం ఉంది నాన్న. ప్రజలకు మా మీద నమ్మకం కూడా ఉంది. ప్రజలకు మీ మీద నమ్మకం ఉందనుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మీరు అనుకున్నది సాధించవచ్చు కదా. రాక రాక ఇన్నేళ్ళ తర్వాత వాడి ఇంటికి వస్తే ఏమిటండి చేదస్తాం? వాడిని అన్నం తినవండి. చూడు బాబు, నా మాట విని పోలీసులకు లొంగిపో. డీజీపీతో నేను మాట్లాడతాను. ప్రభుత్వం కూడా నేను క్షమిస్తుంది. రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే చాలా భయంగా ఉందిరా. ఏ ఎన్కౌంటర్లో ఏం జరుగుతుందోనని. మీరు వెళ్ళి పడుకోండి. అయ్యో నా మతమండ పని ఇక్కడే ఉంది. మీరు వెళ్ళి పడుకోండి. ఏమండి మీరు వెళ్ళకండి. ఏమండి ఏమండి నామ. నమస్కారం సార్. మీ అబ్బాయి వేణు ఇంట్లో ఉన్నట్టు తెలిసిందండి. ఏమిటండి వేళా పాడా లేకుండా వచ్చి ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు? మా బిడ్డ మాకు దూరమై మేమేడుస్తుంటే ఇదేం కర్మ? వాడింటికి రాందే వచ్చాడంటారే. సార్, మీ అబ్బాయి వేణు వచ్చాడని కన్ఫర్మ్ గా తెలిసింది. రాలేదు మొర్రు అంటుంటే ఆయన అడుగుతారు ఏమిటండి? ఏమండి రాలేదని చెప్పండి. వాడు రాందానికి రాలేదని చెప్పడానికి భయం ఏమిటండి? పార్వతి, ఇన్స్పెక్టర్ గారు కమా. బాబు, నువ్వేం భయపడకు. ఇందాక నీకు చెప్పాగా, గవర్నమెంట్ నేను క్షమిస్తుంది. నా మాట విను. ఇన్స్పెక్టర్ గారు తీసుకువెళ్ళండి. బాబు, బాబు వేణు, బాబు నా మాట విను. బాబు
వాణ్ణి పోలీసులకు అప్పచెబితే మారుతాడు, ఆ తర్వాత మన కళ్ళ ముందే ఉంటాడు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. మీరెందుకు అనుకుంటారండి? మీకు కావాల్సింది కొడుకు కాదు, వాణ్ణి చంపించిన తండ్రిగా రేపు మీకు వచ్చే గొప్ప పేరు. ఆకలేస్తుందమ్మా అని నోరు తెరిచి అడిగాడు బిడ్డ. ఆకలితోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిజానికి వాణ్ణి చంపింది పోలీసులు కాదు, మీరే వాణ్ణి పోలీసుల తుపాకులకు బలిచ్చారు. మీకు అసలు ప్రేమ మమకారాలు లేవు. అది కాదు పార్వతి. వద్దు, నాకింకేం చెప్పొద్దు. నా కొడుకుని చంపించిన హంతకుడుగా మీకు నేను విధించే శిక్ష ఒక్కటి. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ మీతో మాట్లాడాను. ఊరుకోరా. ఇలా చక్కిల గింతలు పెట్టడం నాకు ఎవరు నేర్పారో తెలుసా? చిన్న బాబాయ్ అమ్మను నేర్పించినప్పుడల్లా చక్కిల గింతలు పెట్టే నేర్పిస్తాడు. ఆయనే మా బాస్. ఏడి వాడు వచ్చాడా? అమ్మో ఇప్పుడే బాబాయ్ కూరలో ఎన్ని రాజకార్యాలు. బోసిన బుజ్జిన అన్న మల్లె పువ్వే నీ మనసు టేకిటీజీ పాలసీలు సాగిపోయే నీ వయస్సు కల్లబొల్లి నాటకాల కుళ్ళు నీకు ఏం తెలుసు లోకం బళ్ళో తొలి పాఠం టీనేజీ చందమామల్లో ఏబిసిడి నీకు చెప్పే ఎల్కేజీ చందమామల్లో చిట్టి తండ్రి గొంతు మార్చి చేశావా ఈ గొడ్డవ్వ మొట్టికాయ నెత్తి మీద మోగునంట పడవ్వ తప్పు నేను ఒప్పుకున్నా సో సారీ నా గుర్రువ్వ చెయ్యి చెయ్యి కలిపే హాయే మాదంట చందమామల్లో భాయి భాయి అన్న బతుకే మాదంట చందమామల్లో జేబు కొట్టి పొట్ట నింపే పేదోళ్ళే దొంగలంట పొట్ట కొట్టి జేబు నింపే పెద్దోళ్ళే కింగులంట
కాసు కోసం మోసమైనా చేసేదే నీ తంట. ఇంతే బాబు వింత లోకం చూసుకోర్రా చందమామల్లో సత్తా ఉంటే అది నీకే దాసోహం చందమామల్లో. అప్పుడు నేను స్కూటర్లో రోడ్డు మీద వస్తున్నానా, వెనక నుంచి పెద్ద విమానం గుద్దేసింది. స్కూటర్ ఆకాశం మీదకి వెళ్ళిందా విమానం రోడ్డు మీదకి వచ్చిందా? నీ అబ్బా! సత్యపండి ఎవరు? నా పేరు సత్యపండి. ఏమైందండి? ఏమైందో స్టేషన్లో చెప్తాను. పలా. ఏమిట్రా ఏమైంది చెప్పు. ప్యాసింజర్ ట్రైన్ ఏంటి, మాట్లాడేంటి సార్? అదిగో మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా? నాకేం తెలియదు సార్. మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా? ఆంధ్రప్రదేశ్ లో అన్ని పోలీస్ స్టేషన్ లోనూ నీ పేరుంది. ఫేమస్ కిల్లర్ సత్తిపండివి నువ్వు కాదు. నా చెవిలో లాఠీ పెట్టాలని ట్రై చేయకు, పట్టదు. అసలే నేను అదో టైప్. ఇతనే సార్ సత్యపండు. ద్వారకా హోటల్లో రామారావు పేరు మీద దిగాడు. ఈడ అనుకుని ఈ టైప్ లో హ్యాండ్ కొట్టాను కదరా. ఈడా పేరు మార్చుకోవయ్యా. డిపార్ట్మెంట్ కదా, ఏ చిన్న చిన్న మిస్టేక్లే జరుగుతుంటాయి. రావయ్యా. సత్యపండు ఏమైంది? ఏంటిది? అదో టైప్ లో జరిగిపోయింది. సారీ చెప్పానుగా. చావగొట్టి సారీ చెప్తే సరిపోతుందా? తప్పదు, మా టైపే అంత. అంతేగాని నిజం రాబట్టలేం. ఒకే పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలీదా నీకు? తెలీదు. పోనీ తెలుసు. అయితే ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? పెడా. నేను వెళ్ళడానికి రాలేదు, వేరే పని మీద వచ్చాను. ఏంటది? మా చెల్లిని కాలేజీ దగ్గర వీర్ రఘురామన్ ఎవడో ఏడిపిస్తున్నాడని తెలిసింది. వాడు ఎవడా అని ఎంక్వైరీ చేస్తే నువ్వేం తెలిసింది? నాతో పెట్టుకోవద్దు, నేను అసలే ఓ టైపు. నీ టైప్ వాళ్ళు ఉండాల్సింది కుర్చీలో కాదు, లాకప్ లో. సారీ. అన్నయ్య, మీ పోలీసు వాళ్ళకి జాలి దయ ఏ ఉండవా? నేరస్తుడి పేరు సత్తిపండు అని తెలియని దొరికిన సత్తిపండ్లు అందరినీ సాగొడతారా? బ్రెయిన్ ఉపయోగించడం మీ వాళ్ళు? ఉపయోగించడానికి నీలాగా బ్రెయిన్ లేదురా వాళ్ళకి. ఉండుంటే పోలీసు ఉద్యోగాలు ఎందుకు చేసి ఉండేవాళ్ళు? నీలాగా బేవర్స్ గాళ్ళతో కలిసి తండ్రి పేరు అన్న హోదాను అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్ మీద పడి పోలీసులు తన్నుండేవాళ్ళు. నేనేం అన్యాయంగా కావట్లేదు. న్యాయంగా కొట్టావా? న్యాయంగా కొట్టావా? పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ హోదాలో ఉన్న ఆఫీసును కొట్టడం న్యాయం అనుకుంటున్నావా? రే, నువ్వు నా తమ్ముడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిన్నే ఫ్యాన్కో వేలాడదీసి లాకప్ డెత్ అని చెప్పి నీ శవాన్ని ఇంటికి పంపించుండేవాడు తెలుసా? షబాష్. మీరు ఎన్ని రకాల వెధవ పనులు చేయగలరో సిగ్గు లేకుండా చెప్తున్నావంటే నువ్వు కూడా డిపార్ట్మెంట్కి చెందినోడు. షడప్ షడప్. సిఐ గన్ కొట్టింది ఎవరో తెలుసా? మీ తమ్ముడే అని నాతో అన్నప్పుడు నాకు నా తల తీసేసినట్టయింది. ఏమిటి? వీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొట్టాడా? ఏరా? అబ్బే ఏం లేదన్నా, ఊరికే. నువ్వేం కవర్ చేయక్కర్లా. కొట్టానని చెప్పు. చెప్పి ఎందుకు కొట్టానో కూడా చెప్పు. ఏ నువ్వు చెప్పలేవా? నిర్దవాళ్ళ దగ్గర పూరి తిరుపతి ప్యాసింజర్లో దోపిడీ జరిగి పాతకేడి సత్తిపండు కోసం గాలించమంటే నా ఫ్రెండ్ సత్తిపండుని తీసుకెళ్లి సావబాదే. అసలు దొరకగానే సారీ చెప్పి పంపించేశాడు వీళ్ళు సీఏ. అందుకే నేను వాడిని సావబాది సారీ చెప్పాను. గొప్ప పని చేసావు. అయినా నువ్వెవడు ఇలా కొట్టడానికి? నీ ఫ్రెండ్కి అన్యాయం జరిగితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు. నీలాగా ఎవరికి వాడు న్యాయం చెబితే ఇక చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు?
అయినా నీకు ఆ లేబర్ వాళ్ళతో స్నేహం ఏంటి చెప్పు రవి. లేబరో గేబరో నాకు తెలియదు. నాకు తెలిసిన స్నేహం ఒకటే. ఏమిట్రా నీ బోడి స్నేహం? పని పాట లేకుండా అడ్డగాడిదలా తిరుగుతున్నావు. నాకు ఇంకో కొడుకున్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తీసుకురాకు. రేయ్ నువ్వు వెళ్ళు. తప్పు చేయని వాడిని ఎవరన్నా కొడితే వాడిని నన్ను కొట్టడం తప్పా తాతయ్య? కాదు తాతయ్య. మరి బాబా మీద కోపడతారు ఎందుకు? చాలా ఊరుక. ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను. సత్తి పండును అన్యాయంగా కొట్టిన పోలీసును బాబాయ్ అలియాస్ మా బాస్ కొట్టడం రైట్. బాబాయిని అడ్డమైన గొడవల్లో తల దూచొద్దు అనడం తాతయ్య రైట్. రైట్. రేయ్, రేయ్, ఏం చేస్తావు? ఊరుకోరా. అమ్మా! నిన్ను నీకులా బిందె పెట్టడం చేత కాక నేను లైన్ లో నిలబడింది బిందెని చేయను. ఏం చేస్తావు? చాలా ఓవర్ అవుతుంది. అదండి ఏది తీ చూద్దాం. ఏటే చూసేది? నిన్ను ఇంత ఓవర్ అయితే కష్టం. ఏంటి తెగ ఊగిపోతున్నావు? రైల్లో పుట్టావా ఏంటి? అయ్య బాబాయ్, మీకెలా తెలిసిపోయిందండి మా చెల్లి రైల్లో పుట్టిందని? చెల్లమ్మా, జాగ్రత్త చెల్లమ్మా, పడిపోతావమ్మా. ఎవరికి? నాకే? ఓవర్ అవకో. ఇదిగో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి గేర్ చేసావనుకో ఏమవుతుందో తెలుసా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అయ్య బాబాయ్, ఎలా తెలిసిపోయింది చెల్లమ్మా నీకు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని? ఊరుకో, తెగ పోజులు కొట్టేస్తున్నాడు. ఏయ్ మళ్ళీ ఓవర్ అవుతుంది. రామ రామ, నేను ఓవర్ అవడం లేదండి. అయ్య బాబాయ్, పడిపోతారు జత జత పడిపోతారు బాబు, పడిపోతారు. అయ్యో పడిపోతారు బాబోయ్. వెళ్ళొస్తుంటావయ్యా. మంచిది బాబు. గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్కారం మాస్టర్. ఓ రామ్మోహన్ రావు, రాడా కూర్చో. ఎలా ఉంది రిటైర్మెంట్? మరీ విశ్రాంతి కదండి, చాలా ఇబ్బందిగా ఉంది. నేను రిటైర్ అయిన కొత్తలో నీలాగే అనుకునేవాడిని. కానీ అది పోగొట్టడానికి అన్నట్టు అమ్మాయి అల్లుడు యాక్సిడెంట్లో పోయారు. ఏం చేస్తాం, మళ్ళీ బాధ్యతలు మొదలయ్యాయి. అదిగో ఆ సాయిరామను ఒక ఇంటి వాడిని చేసిస్తే ఆ తర్వాత నేను అవతారం చాలించినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. మాస్టర్, నేనెప్పుడూ మీకు రుణపడి ఉన్నానని చెప్పడమే గాని రుణం తీర్చుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది, మరి ఆ అవకాశం ఇస్తారా? ఏమిటే అది? మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని సాయిరాంకి ఇద్దాం అనుకుంటున్నాను. ఏమైనా? అవును మాస్టర్, మా అమ్మాయి మీ ఇంట్లో ఉండి మీకు ఈ వయసులో సేవలు చేస్తుంటే మీ రుణం తీర్చుకున్నంత తృప్తిగా ఉంటుంది నాకు. అలాగే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. థ్యాంక్స్ మాస్టర్. నమస్కారమ్మా. నేను పని మానేశాక ఇంట్లో ఇబ్బందిగా ఉందని సిన్నమ్మగారు చెప్పారు. అందుకే ఈ పిల్లని తీసుకొచ్చాను. మా పేటలోనే ఉంటుంది. చాలా మంచి పిల్ల. దండబెట్టవే. చూడ్డానికి లక్షణంగానే ఉంది. నువ్వు అమ్మగారికి నచ్చావే? నాకు అమ్మగారు భలే నచ్చారు. అచ్చం పార్వతీదేవిలో ఉన్నారు. జీతం ఎంత కావాలి? ఊరుకోండమ్మా, మీ మొహం చూస్తే జీతమా బతమా ఏమీ లేకుండా ఉండాలనిపిస్తుంది బతుకంతా. బాగానే మాటలు నేర్చావు. పద లోపలికి. అమ్మగారు, కుడికాలు పెట్టాలా ఎడంకాలు పెట్టాలా? నువ్వేమీ కోడరికానికి రావడం లేదు, ఏదో ఒక కాలు పెట్టు. ఎందుకైనా మంచిది, కుడికాలే పెడతాను. నువ్వు వెళ్ళు. ఇదిగో 2 కిలోల బియ్యం, 1 కిలో మంచినూనె, 1/2 కిలో పెసరపప్పు అర్జెంటుగా కట్టు. అవతల ఎసరు మరిగిపోతుంది. ఏంటమ్మాయి, నువ్వేమైనా గవర్నర్ గారు కోడలువా, కలెక్టర్ గారు పెళ్ళానువా? ఎక్కడికి వచ్చినా వెనకొస్తావు, ఓ ముందుకెళ్ళిపోతావు. మేమంతా మడుసులం కావా? ఇదిగో వెనక ముందని ఆలోచిస్తా ఉంటే ఈ కొట్టుకాడే ముసల్దాన్ని అయిపోతాను. చేతనైన కాడికి పక్కోళ్ళని తోసుకునైనా ముందుకెళ్ళాలి, లేకపోతే ఈ లోకంలో బతకలేము. ఏంటమ్మా చిట్టి, ముందు వెనకానేదో పాఠాలు చెప్తున్నావేంటి? అదే పాఠాలా పాడా, మడుసు అన్నాక బుద్ధుండాలి. ఎంచక్క ముందొచ్చినోడు ముందు, వెనకొచ్చినోడు వెనక నిలబడాలి. లేకపోతే మడుసులకి పశువులకి తేడా ఏముంటదని చెప్తున్నా. అయితే నువ్వు పశువు అని ఒప్పుకున్నావు అనమాట. అమ్మా అమ్మా, పద. తీసుకెళ్ళి గట్టి నడు. అమ్మా, గుగ్గిలు కూడా పెట్టండి. కదా ఇదిగో ఇదిగో, నువ్వు ఇలా అందరూ నన్ను డబ్బాయించడం ఏం బాగాలేదు. మర్యాదగా చెప్తున్నాను, నాతో అనవసరంగా పెట్టుకోకు. అది నీకు మంచిది కాదు.
ఎందుకో నేను మామూలు రాణి అనుకుంటున్నావా? మహారాణిని. జడ్జి రామ్మోహన్ రావు గారింట్లో పని కుదిరాను. జడ్జి అంటే మామూలు జడ్జి అనుకున్నావా? రిటైర్డ్ జడ్జి తెలుసా? వాళ్ళ పెద్ద అబ్బాయి గారు పెద్ద పోలీస్ ఆఫీసరు, చిన్న అబ్బాయి గారు ఇంకా పెద్ద ఆఫీసర్ అనుకుంటాను. రాత్రి పగలు డ్యూటీలోనే ఉంటారు. అవును, ఇంతకి జడ్జి పశువుతో పని ఎట్లా చేయించుకుంటున్నాడు? ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగితే మా అయ్యగారితో చెప్తాను. ఆయన అసలే రిటైర్డ్ జడ్జి. ఆయన తలుచుకుంటే రేపు ఈ పాటికి నువ్వు జైల్లో ఉంటావు. శరీరముఖమా, ఈ బాబు ఎవరా? మామా నువ్వు వెళ్ళి పని చూసుకో. పదమ్మా పద. చూడండి జడ్జి గారు, పని మనిషి గారు, ఈ పేటకి నేనే జడ్జిని, నేనే కమిషనర్ని. రాత్రి మగళ్ళలో పనిచేసే చిన్నబాబుని కూడా నేనే. ఇక్కడికి వచ్చి తోక జాడించావనుకో చక్కగా కత్తిరించి చేతిలో పెడతానని మీ జడ్జి గారికి చెప్పుకో. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను డాడీ. ఎస్. వెళ్ళొస్తాను డాడీ. ఎమ్మెల్యే గారు 6 గంటలకు వస్తున్నట్టు కబుర్ అంది సార్. ఆల్ రైట్. హలో, ఒక్క నిమిషం ఉండండి సార్. ఫోన్. ఎస్. నో, నువ్వు మాట్లాడు. హలో, ఎస్ ప్లీజ్. ఒక్క క్షణం సార్. కాంట్రాక్ట్ 2 కోట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు సార్. ఆల్ రైట్. హలో, అయ్యగారిని ఆఫీసులో కలవండి. ఓకే సార్. అమ్మాయి గారి పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వచ్చారు సార్. ఎస్. రండి సార్. నమస్కారం సార్. లక్ష్మీపతిరావు గారిని పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళ అబ్బాయి రాజేష్ అని ఈ మధ్య స్టేట్స్ లో ఉండొచ్చాడు. ఒక్కడే కొడుకు. 50 లక్షల పైగా ఆస్తి ఉంటుంది. మీ అమ్మాయిని చేసుకుందామని. ఆఫ్టర్ ఆల్ 50 లక్షలు ఆస్తున్నాడు కొడుక్కి నా కూతుర్ని బల. అది కాదండి. ఇంకొక మాట మాట్లాడేమంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు పదండి. పంపించు. సార్, యానాంలో రైల్ ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రాబ్లం తెలిసింది కదండి. ఎస్. ఇతను 10 lakhs ఫ్రాడ్ చేసినట్టు తేలిందండి. ఎస్. అయితే ఇతను డిస్మిస్ చేయమంటారా? నా నా కంపెనీలో ఏ ఎంప్లాయీకి డిస్మిసల్ ఉండదు. చచ్చేదాకా సవ్యంగా ఉద్యోగం చేయటం, సవ్యంగా లేకపోతే ఏంటిది? లవ్ మ్యారేజ్. నా ప్రేమ సామ్రాజ్యానికి రాజధాని స్వాతి. చెల్లెమ్మా జాగ్రత్త చెల్లెమ్మా, పడిపోతావమ్మా. ఏంటి పడిపోయేది నీ మొఖం? అయ్య బాబాయ్, ఇది నా మొహం అని నీకెలా తెలిసిపోయింది చెల్లెమ్మా? చెల్లెమ్మా, నా మొహం మామూలు మొహంలా ఉందా? 7 మొహంలో అలాగా చెల్లెమ్మా? ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? కోర్టు నుంచి సమన్లు వచ్చాయమ్మా. నన్ను పోలీసులు జైల్లో పెట్టేశారు చెల్లెమ్మా. బాబు, మీరే రక్షించాలి తండ్రి. బాబు, మీరే రక్షించాలి తండ్రి. అయ్య బాబాయ్, నా గొంతు నాకేం పడుతుందండి బాబు. మీరే రక్షించాలి తండ్రా, మీరే రక్షించాలి తండ్రా. చూసారా, నా గొంతు నాకేం పడుతుంది బాబు. మీరే రక్షించాలండి. ఏమైంది? ఏదో అయిందిలే. ఇది నీకు సంబంధించిందేం కాదు. అయ్య బాబాయ్, ఆరికి సంబంధించిన విషయం కాదంటావేంటి సిల్లమ్మ? బాబారు, నేను ఆ గణపతి దగ్గర అప్పు చేసి రిచ్చా కొన్నమాట వాస్తవం బాబు. కానీ ఆ పైసలన్నీ మొత్తం తీర్చేశాను బాబు. తీర్చలేదన్నాడు, కోర్టులో దావా వేశాడు బాబు. నా సెల్లెల నుంచి పెళ్లి చేసేదాకా ఇలాగే ఏడిపిస్తారని నన్ను బెదిరిస్తున్నాడు బాబు. గణపతిని లారీని తీసుకురండి. అడుగా సూట్ కేసు పెట్టుకుని బక్కోడు కనపడుతున్నాడు చూడు బాబు, ఆడే గణపతి. నేను గణపతినే పెళ్లి చేసుకుంటానన్నయ్య.
అరే మీసాలు లేకుంటే అమీర్ ఖాన్ అనుకుంటున్నావు నువ్వు? ఈ జుబ్బా ఎంత రాజేష్ ఖాన్ ఫీలింగ్ నీకు? ఎయిరా విని ఒక నీకు అబద్ధాడతారు నువ్వు. నా చెల్లెల్ని పెళ్లి చేస్తుంటారు నువ్వు. చంపేస్తా నేను. ఇప్పుడు మర్డర్ చేస్తాను. ఏమిటయ్యా అది? జడ్జి గారి దగ్గరికి రా. జడ్జి గారు అక్కడెక్కడ ఉన్నారయ్యా? అసలు ఈ పర్సనాలిటీ ఎలా బలి చేసుకుంటారా నువ్వు? ఏమిటయ్యా జోగురాజు తెలుసా? ఏమిటిదంతా? జడ్జి గారు అన్నారు అక్కడ. ఈ జోగిరాజ్కి గణపతికి గొడవ ఏంటండి? ఆ లావాదేవీలు మీకు ఎందుకు బాబు? నాకు కావాలి బాబు. జోగిరాజు అప్పు తీర్చేసినా తీర్చలేదంటున్నాడు ఈ గణపతి. ఎందుకు? ఇతని చెల్లెల్నిచ్చి అతనికి పెళ్లి చేయలేదు కనుక. అవునా? ఇంతకీ మీరు చెప్పేదేమిటి? ఏం లేదు, ఈ కేసు ఇక్కడే ఇప్పుడే పరిష్కారం కావాలి. అదేం కుదరదు. కుదురుద్ది. మీరు ఇక్కడ లాయర్ కాదు, సాక్షి. గణపతి మీతో జోగిరాజు అప్పు తీర్చాడని చెప్పాడా, లేదు తీర్చలేదని చెప్పాడా? నిజంగానే తీర్చలేదని వాదించమన్నాడు. అప్పు తీర్చాడా లేదా? చెప్పు. తీర్చేశాడు, కానీ తీర్చలేదని వాదించమన్నాడు. మీరు తప్పకుండా సార్. నీ జుబ్బా ఎందుకు రే? ఆ పేపర్లు తీసారా వీడు? నీ జుబ్బా నువ్వు నీ అబ్బాయి మళ్ళీ వచ్చావంటరా? మొన్న కోర్టు దగ్గర ఇచ్చిన డోస్ చాలేదా నీకు? నోటు చించేసినంత మాత్రాన వదిలేస్తాననుకున్నావా జోగిరాజు? నీకే కాదు నాకు తెలుసు రౌడీస్. చంపేస్తాన్రా నిన్ను, చంపేస్తాన్రా. ఏ బాబు ఏంట్రా? ఓరి వీడి అబ్బా ఏం కొట్టాడు? బాబాయ్ ఈ రోజుతో నీ పని అయిపోయింది. కోర్టుకెళ్ళి ఏదో గొడవ చేశాక తాతయ్యకి లాయర్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటి నుంచి చాలా కోపంగా ఉన్నారు. ఓ పని చేయి బాబాయ్, నీ సామాన్లని సంచిలో వేసుకుని క్యాంప్ ఎత్తి. క్యాంప్ ఎత్తాల్సిన కరం నాకేం పట్టిందిరా? చదివించాలే భారతి. ఏంటమ్మా నాన్నగారికి నా మీద కోపంగా ఉందంట? నేనేం తప్పు చేశాను చెప్పు? తప్పుడు కేసు గెలిపించి పేదోళ్ళకి అన్యాయం చెప్పితే జడిపించి న్యాయం జరిగేలా చూశాను. అది తప్ప? ప్రతిదానికి నా మూలంగా పరువు పోతుందంటారేంటి? అయినా ఆ జడ్జి గారితో ఇంట్లో కూర్చుని తీర్పులు ఇచ్చి శిక్షలు ఇద్దని చెప్పు. బోరు కొడతాను. అయిపోయావు, తాతయ్య వచ్చాడు. జరిగింది మంచి పని, కానీ అది నువ్వు చేయాల్సిన పని కాదు, లాయర్లు చేయాల్సిన పని. అర్థమైందా? తప్పకుండా అమ్మా, తప్పండి. రామా రాణి, రా 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 రా, తప్పండి. తప్పండి తప్పండి. మరి నీళ్ళు పెట్టుకోవడానికి ఇంత మొగమాట పట్టే ఏటకమ్మా. ఏంటి బామ్మా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మర్యాదలు చేస్తున్నారు, ఆఖరికి నువ్వు కూడా. ఎందుకని? ఏమైంది అసలు? ఏమవ్వడం ఏంటే? రవిబాబుతో రాణి గురించి గొడవలు పడతావెందుకు? అదేమన్నా నీ పెళ్ళావా అని అడిగాను.
అవును అన్నాడు. అది అందరికీ తెలిసిపోయింది. ఆ బాబు కాబోయే పెళ్ళానివని అందరూ నీకు మర్యాదలు చేస్తున్నారు. నీ జాతకమే మారిపోయిందే. చాలా నీచంగా నవ్వుతున్నారు. ఆపండి. ఇది వినండి. నేను ఒకసారి పెద్ద అడవికి వెళ్ళాను. ఓవర్ అవకరా. అడవికి వెళ్తే ఏమైంది బెదరా? అక్కడ ఒక కొమ్మ మీద రామచిలుక, ఇంకొక కొమ్మ మీద కోకిల. ఇంతలో వెనక నుంచి అడుగుల చప్పుడు. వెనక్కి తిరిగి చూశాను. ఏమీ కనపడలేదు. 2 అడుగులు ఇలా వేశాను. మళ్ళీ అడుగులు చప్పుడు. అప్పుడు కనపడింది పెద్ద పులి. ఒక్కసారి ఈడ అమ్మ కడుపు మాడ. ఈడు ఎప్పుడు ఇంతే అడలగొట్టి సంపెత్తా ఉంటాడు. ఏంటి తప్పక కుదరదు. కుదరదంట. ఓవరవుకు. తప్పక తప్పుకోను. ఎందుకు తప్పుకోవాలి? నోరు కదా అని పారేసుకుంటావా? 10 మందిలో పట్టుకుని నీ పెళ్ళం అంటావా? అంటాను. అంటే సరిపోద్దా? నువ్వంటే నాకు ఇష్టం ఉండక్కర్లేదా? అక్కర్లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లేకపోయినా పెళ్లి చేసుకోను. ఏంటి? నన్ను పెళ్ళాడవా? నువ్వే నన్ను పెళ్ళాడేది? నేనే నిన్ను పెళ్ళాడతాను. ఆటదంటే ఇలా మడిచి నువ్వు ఓవర్ అవకు. నువ్వు తప్పక. ఎగరేసుకెళ్ళిపోతావేంటి? ఆగు. ఏయ్, ఆగమంటుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పెళ్ళావని నాకు మర్యాదలు చేసేస్తున్నారు. అందరిలో నన్ను అల్లరి పెట్టి తప్పించుకున్నావు చూస్తున్నావా? కుదరదు. అదేం కుదరదు. ఏంటి కుదిరేది గాడిది గుడ్డు? అరే నువ్వు నా చేతుల్లో సిక్కాక తప్పించుకోలేవు. దీన్ని కట్టుకుని నేనెక్కడ సుఖపడతారా నాయన? సిక్కినాడు చేప కళ్ళ సుక్క చేత చక్కనోడు. జిల్లా ఇల్లే కక్కలేడు మింగలేడు దిక్కులొంక చూసినాడు సెందురోడు. జిల్లా ఇల్లే చిట్టి కన్నా గుమ్మ చిన్న చెట్టుకున్నా తప్పదన్నా ఈడు చూడు చూడు జత కలిసా తెలుసా అల్లుసా వరసా దినకు దిన్. సిక్కినాడు చేప కళ్ళ సుక్క చేత చక్కనోడు. జిల్లా ఇల్లే కక్కలేడు మింగలేడు దిక్కులొంక చూసినాడు సెందురుడు. జిల్లా ఇల్లే సరదా పడవా ఎగరేసుకు దిగిన వేసిలక బలాదూరుగా తిరిగి తళ్ళుక సమయం ఎరగవేం సిగదరగా ముఖము ముడుచుకుని దిగదీస్తావా? దురుసుతనముతో తెగ పరుగా రూపు ఏపు చూసి పరిగెడితే కరువా ఒడిలో పడవా దినక్ దిన్. సిక్కినాడు చేప కళ్ళ సుక్క చేత చక్కనోడు. జిల్లా ఇలే కక్కలేడు వింగలేడు దిక్కులంక చూసినాడు చందురుడు. జిల్లా ఇలే
సరసానికి సమయం దొరికిందా సరే చేరుకో సరదా పడతా సురుకు పుడితే పర్వాలేదా అయితే చూడు మరి నా సత్తా కలపడితే బరువా సుఖమే కరువా జిన్నకు జిన్న సిక్కినాడు చేప కళ్ళ సుక్క సేద సక్క నోటు జిల్లా ఇల్లే కక్కలేడు మింగలేడు దిక్కులంక చూసినాడు చందురుడు జిల్లా ఇల్లే పిచ్చి విషయాలు జస్ట్ థ్రిల్ నేను రావడం నీకు థ్రిల్ నీకు థ్రిల్ ఇవ్వడం నాకు థ్రిల్ థ్రిల్ అంట థ్రిల్ మా డాడీ చూస్తే షూట్ చేసి పారేస్తారు. వెరీ గుడ్ ప్రేమ కోసం ప్రాణాలనే ఇస్తాను. సయ్య ప్లీజ్ వెళ్ళు. ఐ లవ్ యూ. అయ్య బాబాయ్ నువ్వు ఇక్కడికి వచ్చావేటి? నీకోసమే. నా కోసమా? నా కోసం ఎందుకు? లవ్వాడమన్నావుగా, ఆడదామని వచ్చాను. ఇక్కడ ఏడ్చినట్టుంది. అమ్మగారు సుత్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు. చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి నన్ను ఉండమన్నారు. ఆడొస్తాడా రాడు, నాకు ఆకలి మండిపోతుంది, అన్నం పెట్టు. ఏంటి అబ్బాయి చేస్తున్నావేంటి? మరి లవ్వాడడం అంటే తేలిక? ఆకలేస్తే అన్నం పెట్టందని నిన్నలా లవ్వాడతాను, వస్తాను. సరే ఆగు, వెళ్ళిపోతానంటావేటి? ఉండు. అమ్మగారు మరి ఇతను ఆకలంటేను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను. అన్నదానం పుణ్యం కదండి. మా అబ్బాయే రవి. వాడేదో పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి? నిలబడి తింటావేరా? కూర్చో. ఇది శంకుమార్కు లుంగి వారి ప్రేమ సమయం. పదండి. తప్పైపోయిందండి. మీరు గొప్పోరని నాకు తెలీదు. తెలిస్తే మీతో మాట్లాడేదాన్నే కాదు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, మరి లవ్వాడద్దా? చా, మీరెక్కడా నేనెక్కడా? చెప్తున్నాను కదా పొరపాటైందని. నాకు లవ్ వద్దు గివ్వద్దు. ఓవర్ అవకు, అంతా నీ ఇష్టమేనా? లవ్వాడమనేది నువ్వే, ఆడద్దనేది నువ్వే. ఆ పప్పులేం ఉడకో. నేను లవ్వాడే తీరుతా. ఒరే చక్రీరా, తలంటుకుంది కానీ రారా. గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలదించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి? ఒరే నోరు మూసుకునిట్రా. నానమ్మ, చిన్న పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళని రారా గీరా అనకూడదు. ముందు నమ్మలేసుకో. ఈ రోజు నా పుట్టినరోజు. ఇప్పుడే పుట్టాను చూడు. ఏంటమ్మా కళ్యాణి, ఉదయాన్నే పోలీసు చెప్పుకుంటాడో ఏం బాలేదు. మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు అనుకుంటాను. పర్వాలేదే. నోరు పోయి పెద్ద ఆరిందలా మాట్లాడావంటే తంతాను. పుట్టినరోజు వాడిని కొట్టాడుకు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు. ఎస్ యువర్ ఆనర్. గుడ్ బాయ్. పెద్దవాళ్ళు పిలవగానే అలా పలకాలి. దట్ ఈస్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్, చేతులు పట్టుకుని నిలబడు. ఎస్ సార్. దట్స్ గుడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. నేను నా భార్య పార్వతి కలిసి ఎంచక్క బోల్డ్ కౌరులు చెప్పుకుంటావు. ఆగిపోయావు తాతయ్య, చెప్పు. నువ్వు నాన్నమ్మ కలిసి మాట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదుగా. అది ఒరేయ్, పెద్ద చిన్న తేడా లేకుండా ఏంట్రా మాటలు? తాతయ్య గారు నాలా అనొచ్చా? ఎందుకమ్మా అలా కొడతావు పుట్టినరోజున?
వేలిడంత లేడు. వీడేం మాట్లాడుతున్నాడో విన్నారుగా. ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు. అలక చిలక ఎవరేవి అన్నారు గనుక ఉడుక ఉలుక దిగవేవి పన్నీటి చిలుక ఎవరేవి అనుకుంటే మనకేంటి అనుకోరా హాయిగా అలక చిలక ఎవరేవి అన్నారు గనుక ఉడుక ఉలుక దిగవేవి పన్నీటి చిలుక చంటానివే నీకు ఏవాత కష్టాలురా కూవల సిరిమూవల కేరింతలతో గడపాలిరా తెతికిన దొరకని వరములాటి వయసిది కసిరే కలతలు వృధా చేసుకుంటావా నాయన అలక చిలక ఎవరేమి అన్నారు గనుక ఉడుక ఉలుక దిగవేవి పన్నీటి చిలుక మనసైన మమతాలయం మాది మురిపాల బృందావనం ఎన్నడు వసివాడని అనుబంధాలే హరిచందనం కలతలే ఎరుగని కళలు చూదు సంబరం వరహాల వరమైన సంసారం మా ఇంటి పేరట అలక చిలక ఎవరేవి అన్నారు గనుక ఎక్స్క్యూజ్ మీ మీరు కాస్త అక్కడికి వెళ్ళి కూర్చుంటారా ఎవరో వస్తున్నారు కాస్త చూసుకో అక్కడ ఖాళీగా ఉంది. వద్దులేరా పోదాం. మనం భోజనం చేయలేదని తెలిస్తే రవి బాధపడతాడేమో. చేసేవాడు చెప్తాం. ఏరా భోంచేశారా? స్వయంగా మీ అన్నయ్య వడ్డించారులేండి. రాణి చికెన్ బిర్యానీ సూపర్ గా ఉంది. ఓవర్ అవకో. మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ లేదు. మా ఇంట్లో తినడానికి సిగ్గేంట్రా? అదండి కమాన్. ఏంటి ఇప్పుడే కదా నేను మిమ్మల్ని అక్కడి నుంచి లేపొస్తున్నాను, మళ్ళీ ఇటు వస్తున్నారేంటి? తప్ప వీళ్ళు అక్కడి నుంచి నువ్వు లేపా? నా గెస్ట్లు వచ్చారా? వీళ్ళు నా గెస్ట్లు కదా? రవి మీ అన్నయ్య వీళ్ళు మనుషుల్లో కనబడలేదా నీకు? అరవకు, అసహ్యంగా ఉంది. ఏంటి అసహ్యంగా ఉండేది? మధు ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్. అది కాదు నాన్న, నేను చెప్తాను. నా ఫ్రెండ్స్ పట్టుకుని ఏమిటా నలుగురు ఈ కోల? రవి ఏమిట్రా ఏమిటా గొడవ? గొడవ చేసింది నేనా అన్నయ్య? నా ఫ్రెండ్స్ భోజనాన్ని పిలిస్తే వాళ్ళు అవమానిస్తాడా? ఎవరా నీ ఫ్రెండ్స్? పెద్దవాళ్ళ పక్కన కూర్చోకూడదనే సంస్కారం లేని ఆ చిల్లర వాళ్ళు నీ ఫ్రెండ్స్ అంటావా? సంస్కారం అనేది వేసుకునే బట్టల్లోనూ కూర్చునే సీట్లలోనూ ఉండదు. వాళ్ళని అవమానించింది కాక దబాయిస్తున్నాడు. ఎవరు అవమానించారా? అలా పక్కకి భోంచేయండి అన్న, అదేమని తప్ప? బాబు మధు, భోజనాన్ని కూర్చున్న వాళ్ళని అలా లేపచ్చా? అమ్మా వాడిని అలా నెత్తికెక్కించుకోబట్టే వాడు అలా తయారయ్యాడు. వీడిని నా తమ్ముడిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. మొన్న ఆ అలగా జనంతో రోడ్డు మీద పడి చందాలు అడుగుతుంటూ ఉంటే నాకు తల తీసేసినట్టయింది. అలాగా జనం చిల్లర జనం ఊరిని వాళ్ళని అసహించుకో.
ఇలాంటి వాళ్ళు పట్ల కొట్టే వాళ్ళందరూ గొప్ప వాళ్ళైంది. చూసావా చూసావా రవి, ఏమిట్రా ఇది? ఏమిటి? నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టు, అంతేగాని మీరిద్దరు ఘర్షణ పడి మన పరువు కాస్త బజార్లో పెట్టకండి. మధు, నీ గెస్ట్ వచ్చారు చూడు. హలో రవి. రేయ్ ప్రసాద్, కూర్చో. అన్నట్టు 5 ఏళ్ళు అయింటుంది కదా మనం కలిసి. అయ్యే ఉంటుంది. ఏంటి ఎలా వచ్చావు? ఏసీపీ గారితో పనుండి వచ్చాను. మా అన్నయ్యతో ఏంటి పని? మా లారీ యాక్సిడెంట్ అయింది, దానికి మీ అన్నయ్య క్లియరెన్స్ ఇవ్వాలి. 25,000 అడుగుతున్నారు. ఎలాగో నువ్వు ఉన్నావు కదా, ఒక మాట చెప్పు బ్రదర్. లే ఎక్కడి నుంచి? నా మీ సీరియస్ అయితే నువ్వు, నేనే లంచం తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. అది మీ అన్నయ్య రమ్మంటేనే. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పొమ్మనప్పుడు పో. ఇంకెప్పుడన్నా ఇంటికి వచ్చి లంచం విషయం మాట్లాడామంటే చంపేస్తాను. పో. రే రవి, ఏంట్రా ఇది? వాడిని ఇంటికి ఎందుకు రమ్మన్నావు? పిలవడానికి నీ పర్మిషన్ కావాలా? ఇలాంటి వెధవ పనులన్నీ ఆఫీస్లో పెట్టుకో. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు అనవసరంగా జోక్యం కలుగు చేసుకోవద్దు. వెళ్ళి పని చూసుకో. నాన్న, నువ్వు మహాపురుషుడు అని, సత్యాన్ని నిలబెట్టే సత్యహరిశ్చంద్రుడు అని, ఆయన గౌరవ మర్యాదలు నువ్వే కాపాడగలవని అపోహపడుతున్నాడు. ఆయన అలాగే బ్రతుకు. ఇంట్లో ఈ నీతిమాలిన పనులు వెలగబెట్టి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకో. రవి, ఏమిటా ఇది? అదే ఏం లేదన్న, పెద్ద ఇదేం కదా. ఏం లేకపోవడం ఏంటి? నీ మీద చేయి చేసుకునే దాకా వచ్చాడంటే నేను చేసుకోవడం రవి, బుద్ధి లేదు, ఆపే ఇంకా. మధు, నువ్వు వాడిని క్షమించడం, నేను క్షమించను. ఏమిటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఏం లేదన్న, ఎవడో వాడి ఫ్రెండ్ అంట లారీ యాక్సిడెంట్ అయిందంట. ఆ కేసు కొట్టేయమని రికమెండేషన్. ఆహా. ఆల్రెడీ వాడి దగ్గర ఎప్పుడో 10,000 తీసుకున్నాడంట. పైగా నాకు 10,000 లంచం ఇప్పిస్తానంటున్నాడు. ఎరా? చెప్పు. అంటానే. పోరా. పో. ఆ కాలనీ జనంతో కలిసిపోతున్నావు కదా, పో. ఆ కాలనీ జనాన్ని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అవమానం చేసి తలక నిప్పులాంటి అన్నయ్య కూడా తోట అనుకున్నావు. వెళ్ళి నుంచి పో. రవి, ఇంతకాలం నిన్ను వెనకేసుకొచ్చేదాన్ని. ఎంత తప్పు చేశాన్రా. ఎలాంటి తండ్రి కడుపును పుట్టి, ఎలాంటి అన్నయ్యకు తమ్ముడై ఉండి, ఇలాంటి సిగ్గుమాలిన పనికి తలపడ్డావురా. ఛే! ఎందుకురా నీ బతుకు? థ్యాంక్స్ అన్నయ్య. నేను నీకు సాయం చేశానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు చాలా సాయం చేశావు. ఇదే పని కనుక మళ్ళీ జరిగితే భుజాన్ని వేసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నీ అన్నయ్య తప్పు చేసి ఆ నేరం నీ మీదకి తోసేస్తే నువ్వెందుకు నోరు మూసుకొని వచ్చేసావు? ఆ నిజం అప్పుడే అందరికి చెప్పేస్తే నువ్వు తప్పు చేయలేదు మీ వాళ్ళందరికీ తెలిసేదిగా. ఈ నిజం మా నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. ఆయనకి మా అన్నయ్య అంటే చాలా నమ్మకం. మంచివాడని, నిజాయితీపరుడని, ఆయన గౌరవ మర్యాదలు అతనే కాపాడతాడని ఆయన అభిప్రాయం. అందుకే నేను మాట్లాడలేకపోయాను. పైగా నేనంటే ఆయనకి అంత నమ్మకం లేదు. ఒకవేళ నేను చేశానని తెలిసినా బాధపడి వదిలేస్తారు అంతే. కానీ అన్నయ్య అలాంటి వాడని తెలిస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. ఇంత ఆలస్యమైంది. బస్ దొరకలేదమ్మా. అబ్బాయి! అబద్ధమా? ఎవడే వాడు? ఎవడా కొరాడు? మాట్లాడవే. ఇటువంటి పనులు చేస్తే నేను సహించాలని తెలుసు కూడా. నువ్వు ఇతను తెగించావంటే ఊరుకోవయ్యా, ఊరుకో. ఇది చిన్నపిల్ల. గౌతమి, నాన్న సంగతి తెలిసిండు కూడా నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావమ్మా? క్షమించండి నాన్న. చదువు పూర్తయ్యే వరకు చెప్పకూడదు అనుకున్నానే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఆ అబ్బాయి పేరు రఘు, ఇండస్ట్రియలిస్ట్ బుచ్చిబాబు గారు అబ్బాయి. అతను నాతో పాటు మెడిసిన్ చదువుతున్నాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. చూశారా మాస్టర్? చూశావా నీ కూతురు ఎంతకు తెగించిందో? తన పెళ్లి తనే నిర్ణయించుకుంది. రామ్మోహన్ రావు, ఇదేదో పెద్ద అపరాధంగా నువ్వు భావించు. కాలం మారిపోయింది. మన పిల్లలు వాళ్ళ బ్రతుకులు వాళ్లే నిర్ణయించుకునే రోజులు ఇవి. నువ్వేం బాధపడకు. మన ఇద్దరం వెళ్ళి ఆ బుచ్చివా ద్వారా తెలుసుకుని ఆయనతోనే స్వయంగా ఈ విషయం మాట్లాడదాం. నువ్వా పైకి వచ్చావు? మెట్లెక్కి జోకు లేకు. నువ్వు రావడం ఎవరు చూడలేదా? వచ్చేటప్పుడు నేను ఎవరిని చూడలేదు. నన్నెవరైనా చూసారేమో నాకు తెలియదు. ఆల్ రైట్. వెళ్ళు సైరామ్, వెళ్ళు వెళ్ళు. చెప్తుంటేనే కదా. నేను వెళ్ళను. మళ్ళీ ఎప్పుడు ఇలా రాకు.
మా నాన్న చూస్తే గొడవైపోతుంది. తొందరగా వెళ్ళు. నా పేరు సాయిరాం అండి. ఎస్. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నో. మీతో చెప్పి మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అండి. ఏమైంది? మాస్టారు, ఏమిటి ఏమిటి అన్యాయం? ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన్ని చంపడం నా ఉద్దేశం కాదు. నా కూతుర్ని వల్లో వేసుకున్న కుర్రాన్ని. ఈ కుర్రాడు ఎవరో కాదు, మా మాస్టర్ మనవడు. నేను నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఈ పెద్ద మనిషిని తీసుకొస్తే ఈయన చంపుతావా? ఆయన ఇంకా చావలేదు కదయ్యా. హాస్పిటల్ పడండి. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు. నేను ఈయన హాస్పిటల్లో చేర్పిస్తాను. నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. నాతో పెట్టుకోకండి. నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి. అది గుర్తుపెట్టుకో. ఏం జరిగిందన్నా? ఆ వివరాలు సాయిరాం చెప్తాడు. వెంటనే అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బుచ్చిబాబుని అరెస్ట్ చేయి. అలాగే. సాయిరాం సార్, బుచ్చిబాబు గారు అమ్మాయి నేను. అదంతా నాకు తెలుసు. బుచ్చిబాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు సరి కదా. నీ ప్రాణాలకే ముప్పు. అదొక యాక్సిడెంట్ అని రాసిస్తాను. నువ్వు కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వు. శబాష్. కంచె చేను మేస్తుందని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. పాప నాన్నగారు నిన్ను నమ్మి కేసు అప్పగించారు. సాయిరాం ప్రాణాలకు ఏ ముప్పు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వేం వరీ కావద్దు. సాయిరాంతో స్వయంగా నేనే కోర్టులో కంప్లైంట్ ఇప్పిస్తాను. నువ్వు వెళ్ళి బాస్ పుచ్చిపప్తో చెప్పుకో. సాయిరామని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యత అంతా నేనే. మాస్టారు, మాస్టారు. నో. కోర్టులో కంప్లైంట్ ఇస్తే మాత్రం నాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్తాడు? మా నాన్నగారు ఉన్నారుగా. ఆయన లేపేద్దాం. బుచ్చిబాబు గారు. సారీ. రైట్. ఆయన నోరు తెరవకుండా ఉండే పద్ధతి ఏదైనా ఇంకోటి ఉంటే ఆలోచించు. మా అమ్మగారు నోరు తెరిపించడే. నమస్కారం అమ్మా. నా పేరు బుచ్చిబాబు. నన్ను చూసి మీరేం బెదిరిపోవక్కర్లేదు. నేనేం హంతకుని కాదు. నో. కానీ హత్య చేశాను. ఎస్. సినిమాల్లో రక్తపాతం చూస్తేనే మూర్చిపోయే నేను గోపాలకృష్ణ గారిని హత్య చేస్తానా? నో నో నో. ఆయన అడ్డుగా వచ్చాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కోట్లు కుమ్మరిచ్చి అల్లుణ్ణి కొనుక్కోగలిగిన నాకు ఆప్టాలో సాయిరాం గారు వచ్చి అల్లుండి అవుతాను అంటే టాలరేట్ చేయలేకపోయాను. అందుకే సారీ, నాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ. ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది. మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదమ్మా. పిల్లలకు నచ్చిన వాళ్ళతో పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు. చేసేద్దాం అనుకున్నాను, బట్ కథ అడ్డం జరిగింది. ఎస్, సాయిరాం నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నేను హత్య చేశానని, ఆ హత్యకు సాక్ష్యం బావగారేనని. అంటే మీ ఆయన గారు. ఎస్. ఎవరు? కోడలు పిల్ల. రామ్మా రా. మహామహాలక్ష్మిలా ఉంది. ఎస్. చూడమ్మా, మీ అమ్మాయి మా ఇంటి కోడలయ్యే బాధ్యత నీ మీద ఉంది. అంతేకాదు, నువ్వు తలుచుకుంటే సాయిరాంతో నా కూతురు పెళ్లి కూడా జరుగుతుంది. అలా జరగలేదనుకో, నా కొడుకుతో పెళ్లి జరగలేదని నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది.
బట్ ఆ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ జరగాలంటే నేనేం చేయాలి? జస్టిస్ రామ్మోహన్ రావు గారితో అబద్ధం చెప్పించాలి. ఎస్, నేను హత్య చేయటం చూడలేదు అని మీ ఆయన ఒక్క అబద్ధం చెప్తే చాలు, 2 జంటలు ఏకమవుతాయి. ప్లీజ్ నన్ను హంతకుని చేయకండి, బియ్యంకుని చేసుకోండి. ఓకే? రండి బాబు రండి. పద. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, మా వాడు కొత్త వాళ్ళని చూస్తే సిగ్గుపడుతుంటాడండి. తెలిసిపోద్దామన్నయ్య. నేనున్నాగా. నేసారండి. కూర్చోండి బాబు. మనం కూర్చునే ఉన్నది బాబాయ్, కూర్చోమంటారండి? మా వాడు కూర్చోవడం నించోవడం, నించోవడాన్ని కూర్చోవడం అంటుంటాడండి. ఏం పర్లేదు, నించోరా. అన్నయ్య నువ్వు కూడా నుంచో. అయ్య బాబాయ్, అలా కూర్చుండిపోయింది అన్నయ్య. నిలబడు, పర్వాలేదు, నించో. ఇదేమి రివర్స్ అండి బాబు? అన్నయ్య అంటారు ఏమిటండి? మా వాడు మావయ్యని అన్నయ్య, అన్నయ్యని మావయ్య అంటుంటాడండి. మందు కసకందిశ్రమ అన్నయ్య. నానారు, పెళ్లి కూతురు మంచి కసక్లా ఉందండి. ఊరిని కసక్కు పూల, ఆమె పెళ్లి కూతురు తల్లిరా. అయితే నా కసక్ని వెంటనే ఇక్కడ తీసుకురండి. కసక్ ఏమిటండి? కసక్ అంటే పెళ్లి కూతురండి. వాడు జోకేస్తుంటాడు. తీసుకురండి పెళ్లి కూతుర్ని. అమ్మాయిని తీసుకురావే. పెద్ద కసక్లా ఉందండి మేనల్డు. అయ్య బాబోయ్, ఎంత తెల్ల, ఎంత బనం, ఎంత బాగున్నావే నారాయణమ్మ, నువ్వు ఎంత బాగున్నావే. అయ్య బాబోయ్, ఎర్ర చీర కట్టావే నారాయణమ్మ, నువ్వు పూల రేఖ వేసావే. అయ్య బాబోయ్, మల్లెపూలు పెట్టావే నారాయణమ్మ, నువ్వు మల్లెపూలు పెట్టావు. మల్లెపూలు పెట్టావు, తప్పనే మల్లెపూలు పెట్టావు నారాయణమ్మ. నిన్ను పెళ్ళైతే భూషణం భూషణం, పెళ్ళైతే భూషణం భూషణం. నీకు పెళ్లి చేస్తే బాగుపడతావని నీ చెల్లెలు బ్రతమాలితే నేను ఇక్కడ తీసుకొచ్చాను. నా పరువు తీసావు కదరా. ఒక్క పాట పెట్టేస్తాను. నువ్వు నాన్నగారితో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదమ్మా. ఏమండి, నన్ను పిలిచావా? అవునండి. చిన్నప్పటి నుంచి నేను దైవంగా చూసుకుంటున్న మా మాస్టర్ పోయారని ఈ తీయటి మాటలతో నన్ను ఓదార్చడానికి ఎన్నాళ్ల తర్వాత నోరు తెరిచావా పార్వతి? మాస్టారు పోయారు గాని ఆయన మనవడున్నాడు. ఆ మనవడు బాధ్యత మీ మీద ఉంది. నేను ఇన్ని సంవత్సరాలుగా మీతో మాట్లాడకపోవడానికి కారణం గుర్తుందా? మీరు చెప్పిన ఒక్క నిజం, బిడ్డ ఇంట్లోనే ఉన్నాడన్న నిజం మీరు పోలీసులకు చెప్పడం వల్ల నా బిడ్డ నాకు కరువయ్యాడు. ఆ బాధతో నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు నేను తిరిగి నోరు తెరిచింది
అలాంటి నిజం మీతో చెప్పించకూడదనేనండి. అంటే నాన్న మీరు లేని సమయంలో బుచ్చిబాబు వచ్చి అమ్మను బెదిరించి వెళ్ళాడట. నువ్వు ఇంకా ఆ బుచ్చిబాబుని అరెస్ట్ చేయలేదా? నేనే వద్దని ఆపాను మావయ్య గారు. అత్తయ్య గారు కూడా వద్దన్నారు. ఎందుకు? ఎందుకని? మీరంతా అతని బెదిరింపులకు జడిసిపోయారా? అతను బెదిరించలేదండి, బేరం పెట్టాడు. మీరు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళ అమ్మాయితో సాయిరాం పెళ్లి జరిపిస్తానన్నాడండి. అంతేకాదు, మన అమ్మాయిని తన కోడలుగా చేసుకుంటానన్నాడు. ఆహా, అందుకోసం ఇప్పుడు నేను అబద్ధం ఆడాలి అంతేగా పార్వతి? అది కాదండి మావయ్య గారు, అత్తయ్య గారు చెప్తుంది బుచ్చిబాబు మీద జాలితో కాదు. అవునన్నా, అదే మాస్టర్ గారి మనవడి పెళ్లి జరిపించడం కూడా మీ బాధ్యతే కదా మావయ్య గారు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇది ఒప్పుకోను గానీ మాస్టర్ని అమితంగా గౌరవించే మీ బిడ్డగా, ఓ చెల్లెలికి అన్నగా ఇది తప్పదేమో అనిపిస్తోంది నాన్న. ఏమండి, మన మధ్య ఎన్నేళ్ల నిశ్శబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్న ఈ వరం కాదనకండి. పార్వతి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. చూడండి రామ్మోహన్ రావు గారు, బుచ్చిబాబు గారింట్లో రిటైర్డ్ ప్రిన్సిపల్ గోపాలకృష్ణయ్య గారి మనవడు సాయిరాం తన మీద జరిగిన హత్యా ప్రయత్నంలో తన తాతగారు గాయపడి ఆ తర్వాత మరణించారని, ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి మీరేనని తన రిపోర్ట్లో పేర్కొన్నాడు. అది మీరు చూశానంటారా, చూడలేదంటారా? అనను. ఆ రోజు మీరు అక్కడ ఉన్నానంటారా, అనను. లేనంటారా? నేనేమీ అనను, అనదలుచుకోలేదు. అదేలాగండి, విట్నెస్ బాక్స్ లో మౌనంగా నుంచుని కోర్టు వారికి సాక్ష్యం చెప్పకపోవడం ఐపీసీ 202 సెక్షన్ ప్రకారం నేరమని నాకు తెలుసు. మీలాంటి కుర్రలాయర్లని వేల సంఖ్యలో చూసి రిటైర్ అయిన జడ్జి. కానీ మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడిగా నిరూపించాలంటే నేరం గురించి నాకు తెలిసి కూడా నేను సాక్ష్యం చెప్పడం లేదని మీరు నిరూపించాల్సి ఉంటుంది. అసలు ఆ హత్య జరిగిందంటారా? సాయిరామని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యత అంతా నేనే. నన్నేమీ అడగద్దు ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేను న్యాయశాఖ మంత్రిని కాకముందు నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారిని ఎరుగుదును. సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు. కర్ణుడికి కవచకుండలాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పుట్టుకతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు. ఎవరు మీరు? సాయిరాం, సాయిరాం, సాయిరా, నీకేవో దెబ్బలు తగిలాయట. ఏం జరిగింది? మళ్ళీ నన్ను చంపించడానికి ఆ బుచ్చిబాబు మనుషులను పంపాడు అంకుల్. బుచ్చిబాబా, అదేమిటి? తన కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తానడుగా. పెళ్లి చేద్దాం అనుకున్నాడు, నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? పెళ్లి చేస్తాడనేగా. నేను కోర్టులో జరిగింది చెప్పకుండా. అదంతా మీరు సాక్ష్యం చెప్పకుండా ఉండాలని ఆడిన నాటకం. ఇంత నాటకం ఆడాడా? అందులా మోసం చేశాడా? సరే, వాడి సంగతి తేలుస్తాను. ఊరుకోనన్నా. నో 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 నో, ఐఎమ్ సారీ. ఆల్ రైట్, నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ ఏ ఫూల్. బట్ నీకేం కావాలంటే చేశాను కదమ్మా. సాయిరామన్ తీసుకురమ్మంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాని చెప్పు. అతన్ని మర్చిపో, అతని టైం అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు. మర్చిపోమ్మా. నో 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 నో, నువ్వెంత బాధపడితే మాత్రం పోయింది సాయి బాబు. సాయిరాముని అల్లుడిగా చేసుకుంటాను నాతో చెప్పి అతన్ని చంపాలని చూస్తావా? అదృష్టవశాత్తు అతను బ్రతుకున్నాడు కాబట్టి సరిపోయింది. అంకుల్, సాయిరాం బ్రతికి ఉన్నాడా? ఎక్కడున్నాడు అంకుల్? చెప్పండి అంకుల్, ప్లీజ్ చెప్పండి అంకుల్, ఎక్కడున్నాడు? ఒకవేళ వాడి బతుకున్నా నేను మళ్ళీ వాడికి చెప్పేస్తాను.
నువ్వు మాత్రం వాడిని చూడటానికి వెళ్ళలేదు బయలుదేరు అక్కడ చూస్తా నిలబడతానట్రా బుచ్చిబాబు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పని చాలా అన్యాయం. నాకు తెలుసు అవసరానికి అట్లా చేస్తుంటాను. సాయిరామ్కి స్వాతినిచ్చి పెళ్లి చేస్తానావా లేదా? అలానే నేను అనలేదే. అనలేదా? ఎస్ అన్నాను. అంటే అంత పెద్ద జడ్జివి కోర్టులో బోనెక్కి దేవుడి మీద ప్రమాణం చేసి చూసింది చూడలేదు అని నువ్వు బొంకలేదు. అప్రాలు ఒక సాదాసీదా మనిషిని నేను అన్నది అనలేదు అని బొంకలేనా? సాయిరాం పెళ్లి కాదు, నా కొడుకుతో నీ కూతురు పెళ్లి కూడా జరగదు. కోట్లకు పడగెత్తిన ఈ బుచ్చిబాబుతో వియ్యమందటం అప్రాలు కాదు. ప్లీజ్ కో. బుచ్చిబాబు, ఇప్పుడు నా కూతురు పెళ్లి నాకు ముఖ్యం కాదు. సాయిరామ్తో నీ కూతురు పెళ్లి నాకు ముఖ్యం. వాళ్ళిద్దరి పెళ్లి చేస్తారు. అరవద్దు. నిన్నటిదాకా నీ మీదున్న గౌరవం కోర్టులో నువ్వు చెప్పిన సాక్ష్యం విన్న తర్వాత పూర్తిగా పోయింది. నమస్కారం సార్, కూర్చోండి. అయ్యగారి కోసం అండి? కాదు. సార్, గోపాలకృష్ణ గారికి శ్రీ ఓపెన. ఎస్. మీరు మరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఈ కేసు రీఓపెన్ చేయించడం గురించి మర్చిపోండి సార్. ఎందుకంటే ఏసీపీ గారే గోపాలకృష్ణయ్య గారిదే యాక్సిడెంటల్ డెత్ అని ఈ కేసు క్లోజ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే మేనేజ్ చేశాం. ఏమండి ఏసీపీ గారు, మీ డిపార్ట్మెంట్ ఇచ్చేది చాలక బుచ్చిబాబు దగ్గర నెలకు జీతం ఎంత పుచ్చుకుంటున్నారు? అదే ఇంతవరకు ఎంత లంచం పుచ్చుకున్నారు? ఏమండి ఏం చేశాడండి? ఏం చేశాడా? నీ పెద్ద కొడుకునే అడుగు. చిన్నవాడు చెడ్డవాడు అనుకుని ఇంట్లోంచి తరిమేశాను. ఇరుగారేదో బుద్ధిమంతుడు అనుకుని నా నెత్తెక్కించుకున్నాను. చిచి, ఏం జరిగిందండి? నీ కొడుకు బండారం అంతా బయటపడింది. వీడు నేరస్తులకి కూలీకోట్లకి గొడుగు పెట్టి లంచాలు పుచ్చుకుంటున్నాడు. మనల్ని దగ్గర చేసి మంచివాడిగా నటిస్తున్నాడు. ఇన్నేళ్లు నేను పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. మనల్ని మోసం చేశాడు. పర్వతి, ఏంటమ్మా నేను చేసిన తప్పు? ఆయన కొడుగ్గా పుట్టడమా? నేను నా పిల్లల పిల్లలు సంతోషంగా ఉండాలనుకోవడమా? నీతి నిజేతని చెప్పి ఆయన ఏం సంపాదించాడు? ఈ ఇల్లు కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించింది, మీ ఆయన సంపాదించింది కాదు. ఇవాళ నేను ఏసీపీగా ఉన్నానంటే కారణం అది మీ ఆయన చెప్పించిన చదువు కాదు. లంచాలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఆ లంచాలు ఇవ్వడానికి నేను లంచాలు పుచ్చుకున్నాను. తప్ప? తప్పు కాదురా, చాలా గొప్ప పని చేశావు. తప్పో గొప్ప అమ్మా, ఆ రోజు నీ ఆపరేషన్ ₹1,00,000 అవసరం అయితే ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. అది ఎప్పటి చెప్పావుగా? మీరు ఒప్పుకోరని ఆ రోజు అలా చెప్పాను. ఈ రోజు నిజం చెప్తున్నాను. ఆ డబ్బు అలా సంపాదించిందే. మీ మాట వింటే రిటైర్ అయ్యే నాటికి ఎస్ఐగానే ఉండేవాడిని. చీచి చీచి, వీడి మాటలు వినడానికే నాకు అసహ్యంగా ఉంది. పార్వతి, వీడికా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో ఏం మాట్లాడతానో నాకే తెలియదు. పొమ్మను, వాడిని ఇంట్లోంచి బయటికి పొమ్మను. తాతయ్య, తాతయ్య, కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఏమిటమ్మా ఇదంతా? ఏమిటని అడుగుతారే? ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమన్న తర్వాత ఇంకా ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారా? రారా చక్రి. నేను రాను. ఏడ్చాలే పదా. నేను తాతయ్య నాన్న రోజు రాను. బుద్ధిగా నడవకపోతే వీపు చిట్లిపోతుంది. ఇక్కడే ఉండి గాంధీ తాతగారి మనవళ్ళ దిక్కులని చావచ్చేస్తావా? తాతయ్య, నేను వెళ్ళను తాతయ్య. మేము అమ్మో నాన్నతో పెడితే చెడిపోతా తాతయ్య. రారా. తాతయ్య, తాతయ్య, నేను వెళ్ళను తాతయ్య. తాతయ్య, మనసైన మమతాలయం మాది మురిపాల బృందావనం ఎన్నడు వసివాడని అనుబంధాలే హరిచందనం కలతనే ఎరగని కళలు చూదు సంబరం వరహాల వరమైన సంసారం మా ఇంటి పేరట పార్వతి, ఊరుకో. ఊరుకో పార్వతి, ఊరుకో.
మన పిల్లలకు మనం న్యాయం చేయాలనుకున్నాం, కానీ వాళ్ళే మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా ఉన్నా నీకు నేను, నాకు నువ్వు ఉన్నాగా. ఊరుకో ఊరుకో. అయ్యగారు, పొద్దుటి నుంచి అమ్మగారు ఏమీ తినలేదు. ఈ పాలైనా తాగమని చెప్పండి. తీసుకో పార్వతి. అయ్యగారు, మీరేమీ అనుకోపోతే నేను ఓ మాట చెబుతాను. ఏమిటి రాణి? ఏం లేదండి, మీకు రవిబాబు గారి మీద కోపం రావడానికి కారణం మధుబాబు గారే కదండి. నిజానికి ఆ రోజు మధుబాబు గారు లంచం పుచ్చుకుంటుంటే నువ్వు లంచం పుచ్చుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే ఆయన బతకరని తగువాడి చివరి కాలంలో తన మీదే పడ్డా భరించారండి. మీకు మధుబాబు గురించి నిజం తెలియకూడదని చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నానన్నారండి. అలాగా? అది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. సినిమా పేర్రా? కాదు, రోడ్డు పేరు. అదేంటి? షూటింగ్ కోలాహలం. దూరంగా ఒక కుర్చీలో రాఘు కూర్చొని ఉన్నారు. రాఘు ఎవరు? కె రాఘవేంద్రరావు గారు. ఇంకొక పక్క కుర్చీల్లో బుజ్జి, పప్పి, చంటి కూర్చొని ఉన్నారు. వాళ్ళెవరు? మీనా, రోజా, నగ్మ. ఇంతలో గుంపులోంచి ఓ బలమైన చెయ్యి నగ్మ భుజం మీద పడింది. చెవుమని హిందీలో కేక వేసింది. నేను ఇమ్మీడియట్ గా చుబుకం పట్టుకొని మత్రావ్ మత్రావ్ మైహూ అన్నాను. అంతే, పక్కనున్న మోటార్ బైక్ ఒక్క తండు తన్నాను. చేత్తో లాగాను, తెగింది. చెయ్యా? కాదు, చేయను. అంతే. నువ్విలా రారా. అప్పుడు వాడు పక్కనే ఉన్న గోడౌన్లోకి పరిగెత్తాడు. నేను వెనకే లోపలికి వెళ్ళి తలుపుని, గెడని, తాళాన్ని లోపల సిట్ట కొట్టి అందరూ చూస్తుండగా బయటికొచ్చి కొలాయి కింద తలకాయ పెట్టుంటావు. కరెక్ట్ గా చెప్పావు బాబు. శివ టైపులో ఎఫెక్ట్ ఇచ్చి దివా టైపులో ఫినిషింగా. చిన్న పిల్లలకి చెప్తే భలే నమ్మకమే. అమ్మా, బాబు బాబు, వస్తుందిరా. రాణి నిన్ను కాదు, రాణి వచ్చింది. అబ్బా ఏమిటిది రవి? ముద్దు పెట్టద్దు, మీసాలు గుచ్చుకుంటాయని చెప్పానా? వినవేంటి? నేను వినను. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, దట్స్ ఆల్. ఆ, నువ్వు లైక్ చేస్తావు సరే, ఆ రాణి సంగతి ఏమిటి? అది నాకు పడేస్తుందేమో. వాణి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ కళ్ళలో నా కళ్ళు, నీ హృదయంలో నా హృదయం, నా ఒళ్ళో నీ తల, నీ తల్లో నీ పెట్టే పువ్వు. మరి చెవిలో? మరి జోకులేకు. సారీ, నిజం చెప్పు రవి, నాకంటే ఆ రాణి అందంగా ఉంటుందా? చెప్పు రవి. చీచి, అది పేరుకి రాని గాని చూడడానికి రాణి గారి పని మనిషిలా కూడా ఉండదు. అబ్బా, ఎంత మాట అన్నాడు. నిజం వాణి. రాణికి పోటీ వాణిట. तुम मेरा रानी, मैं तेरा राजा, हमको हो जाएगा बच्चा, खलनायक खलनायकी, सितारा ज्योति चित्रा, और चांस मिला तो शिवरंजनी भी. హిందీలో లవ్ చేస్తున్నాడు. ఏ రాణి, వాణి అని తెలిసిన అమ్మాయి. తెలిసినమ్మాయా? బుద్ధి లేదు. ఎందుకు? ఎందుకేంటి? నన్ను ప్రేమించానని చెప్పి నాతో కురుకుతావా? అదే చీచి, అదేం లేదు, ఊరినే టైం పాస్ అని. టైం పాస్ అంటే టైం పాస్. అబద్ధాలు అడుగు. నేనంటే నీకు ఇట్టం లేకపోతే నాతోనే చెప్పొచ్చుగా, దాంతో నా గురించి చెప్పడం ఎందుకు? రాణి, రవిని నీ కోసం త్యాగం చేస్తాను, బాధపడకే. బాధపడద్దా నిన్ను? ఏ రాణి, అమ్మో అమ్మో, కట్టలు కట్టలు, అయ్యో అమ్మో, అబ్బో అమ్మా, గడే 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 అమ్మా.
తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తా తం తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తా ముద్దుకి మూడే ముహూర్తం లవ్వుకి లేదు పంచాంగం ముదిరిన మురిపానికి తెరచాటేలా తదుపరి సరదాలకి తరిమే వేళ తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తా తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తా కస్సు బుస్సులాడి కయ్యమాడు ఈడు అయ్య చేత బెట్టు మొయ్యలేని నాడు కరిగిస్తా బరువంత కదిలిస్తా కథ కాస్త నిన్ను నమ్ముకున్న ఈడు నిమ్మ తోట కాడ కమ్ముకున్న వేళ తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తా ముద్దుకి మూడే ముహూర్తం లవ్వుకి లేదు పంచాంగం గొల్లు మన్నగోల తాళలేని వేళ తాళి కట్టి దాన్ని తేలనీయ వేళ గరికొస్తా మరి కాస్త చెవినేస్తా గొడవంతా మెచ్చుకున్న బాల మచ్చికైన వేళ రెచ్చిరేగిపోద పచ్చిరాసలీల తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తా తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగదా రాసి పెట్టినాడు పైన ఉన్నవాడు ముందుగానే ముళ్ళు పెట్టి ఉంచినాడు కాదంటే కుదిరేనా సై అంటే జతకాల ఉప్పు కారం అంటే ఉండలేని వయసు తప్పు తప్పు అంటే ఒప్పుకోదు చూడు తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తా తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగదా ముద్దుకి మూడే ముహూర్తం లవ్వుకి లేదు పంచాంగం ముదిరిన మురిపానికి తెరచాటేలా తదుపరి సరదాలకి తరిమే వేళ తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగదా తగదిమి తగదిమి తగ తగదిమి తగ తగదిమి తగ తా పాపిష్టదాన్ని మీ నాన్నగారిని సాక్ష్యం చెప్పకుండా చేశాను. ఆ రోజు నుంచి ఆయనకు కంటి నిండా కునుకు లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? చెల్లి పెళ్లి జరుగుతుందని ఆశపడ్డావు, నమ్మి మోసపోయావు. నా కూతురు పెళ్లి కోసమే అయితే కోర్టులో నేను అలా సాక్ష్యం చెప్పి ఉండేవాడినే కాదు. మాస్టర్ చనిపోతూ సాయిరామన్ నాకు అప్పచెప్పారు. అతని పెళ్లి బాధ్యత కూడా నాదేనన్నారు. ఆ బాధ్యతతోనే నా నిజాయితీని పూడ్చిపెట్టారు. అబద్ధం ఆడకపోయినా నిజం చెప్పలేకపోయారు. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను. ఏమైనా సరే ఆ బుచ్చిబాబుని నేరస్తుడిగా నిరూపించాలి. ఎలా అయినా సరే ఈ పెళ్లి జరిపించాలి. ఆ మద్దతు జరిగినప్పుడు మీరు తప్ప ఇంకెవరు లేరా నాన్నగారు? ఉన్నారు. ఏ ప్రయోజనం? వాళ్ళు వాడికి అనుకూలంగా చెప్తారు కానీ మన తరఫున ఎలా చెప్తారు? అసలు ఎవరెవరు ఉన్నారు? డ్రైవరు, వాచ్మన్, కొడుకు ఉన్నారు.
విన్సెంట్ ఒక్కడిని లేపేయమంటారా వాడి భార్య బిడ్డలు కూడా లేపేయమంటారా? నో విన్సెంట్ ఒక్కడిని మర్డర్ చేయండి. వాడే నేను మర్డర్ చేయడం చూసిన సాక్షి. ఆల్ రైట్. ఏమండి తొందరగా తలపేసేయండి. నన్ను చంపదు. మా అయ్య గారికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పను. నీకేం భయం లేదు విన్సెంట్. ఆ బుచ్చిబాబు గారు నన్ను బతకనివ్వరు. తెలుసు, అందుకే నేను కాపాడడానికి వచ్చాను. ఇంతకీ మీరు? జడ్జి రామ్మోహన్ రావు గారు అబ్బాయిని. విన్సెంట్ మాస్టర్ని చంపేసి యాక్సిడెంట్ అని పోస్ట్మార్టం రిపోర్ట్ క్రియేట్ చేశారు. ఆయన ఎలా చనిపోయారో నీకు తెలుసు. నువ్వు కనుక సాక్ష్యం చెప్తే. బాబు సాక్ష్యం చెప్తే బుచ్చిబాబు గారు నన్ను చంపేస్తారు బాబు. సాక్ష్యం చెప్తావన్న డౌట్తోనే బుచ్చిబాబు నేను చంపాలని చూశాడు. నువ్వు గనక సాక్ష్యం చెప్తే నేను నీకు ఏ హాని జరగకుండా చూసుకుంటాను. బాబు మీరు చెప్పినట్టు నేను చేస్తే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు బాబు. కమిషనర్ గారు, గోపాలకృష్ణయ్య గారి హత్యను యాక్సిడెంట్ అని ఏసీపీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ సృష్టించారు. అది అబద్ధమని, గోపాలకృష్ణయ్య గారిని బుచ్చిబాబే కాల్చి చంపాడని ఆయన వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఆ శవాన్ని వెంటనే బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేయాల్సిందిగా ఆర్డర్స్ తీసుకొచ్చారు. మిస్టర్ మధు, ప్లీజ్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు క్లోజ్ చేసిన గోపాలకృష్ణయ్య గారి కేసుని రీఓపెన్ చేయండి. ఇదిగో రామ్మోహన్ రావు గారి స్టేట్మెంట్. ఎస్ సార్. గోపాలకృష్ణ గారి బాడీని రీపోస్ట్ మార్టం చేయించమని కోర్టు నుంచి ఆర్డర్స్తో వచ్చారు మా నాన్నగారు. అది యాక్సిడెంట్ కాదు, మీరే షూట్ చేసి చంపారని మీ వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం ఇచ్చాడు. ఆల్ రైట్. హలో, తండ్రి కొడుకులిద్దరు బాగా దెబ్బతిన్నట్టున్నారు. న్యాయాన్ని పూడ్చిపెట్టడం అంటే ఏమిటో కళ్ళారా చూశారుగా. ఎస్, జడ్జిగా రిటైర్ అయ్యాం. నన్ను రెచ్చగొట్టి జీవితం నుంచి రిటైర్ కావద్దు. ఏమిటి బాబు వర్షం వచ్చావు? నిన్ను నానమ్మని చూడాలనిపించింది. ట్యూషన్ నుంచి ఇటే వచ్చేసాను. అమ్మ ఇక్కడికి వస్తానంటే కొడుతుంది తాతయ్య. చక్రి, నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే మీ అమ్మా నాన్న కంగారు పడరు? పడితే పండి, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నేను అక్కడికి వెళ్తే నన్ను కొడతారు తాతయ్య. కొట్టినా తిట్టినా అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి రాకూడదు బాబు. బిడ్డ దూరం అయితే తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదురా. హలో సుబ్బారావు గారా, నేను ఏసీపీ మధుర మాట్లాడుతున్నానండి. ఏం లేదండి, మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. మీ వాడికి తెలిసేమోనని. ఒక్కసారి ఇవ్వండి. బాబు, మా చక్రి ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? తెలీదా? ఏమండి, మా బిడ్డను మాకు కాకుండా చేద్దామనా? ఎవరిని అడిగి తీసుకెళ్లారు? నన్ను ఎవరూ తీసుకెళ్ళలేదు. నేనే తాతయ్య నాన్నని చూడాలనిపించలేను. తల్లిదండ్రులకు ఎలా ఎదురు సమాధానం చెప్పాలో బాగానే నేర్పించారు. కళ్యాణి, రవి, అమ్మా అది గుడి దర్శనం. రాత్రి కాళికాదేవి కల్లోకి వచ్చి దర్శనం చేసుకో అని ఒకటే. ఓహో, కాళికాదేవి వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి దర్శనం ఇస్తానందా? అదే కాళికాదేవి అని విన్నావా? కాదు, అలువేలు మంగాదేవి కల్లోకి వచ్చింది. ఏమిటి,
అమ్మవారి కల్లో డాన్స్ కూడా నేర్చుకోమందా? చెప్పే ఉంటుంది, ఎదుట్లో ఉన్నాను కదా, డైలాగ్స్ మర్చిపోయాను. ఏమే రాణి, స్వామివారి దర్శనానికి వచ్చావా? అవునమ్మగారు. రాత్రి స్వామివారి కల్లోకి వచ్చి నా దర్శనం చేసుకో అని నీకు కూడా చెప్పారా? అబ్బా నిజం అమ్మగారు. అవును, నాకు కల్లోకి వచ్చినట్టు మీకెలా తెలిసింది? మీరిద్దరూ ఇలా కలుస్తారని నాకు కల వచ్చిందిలే. అబ్బే అది కదమ్మా, నేను పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను, అందుకొచ్చాను. అంతేనమ్మగారు. నేను అంగ ప్రదక్షిణాలు చేస్తానని మొక్కున్నానమ్మా. నేను మొక్కుకున్నాను. నా కొడుకు రవి, కోడలు రాణి కలిసి నాకు పండంటి మనవణ్ణిస్తే వాణ్ణి ఆడించుకుంటూ ఇక్కడే కూర్చుంటాను అని. అమ్మగారు అమ్మగారు, నేను నిజంగా దేవుడి దర్శనానికి వచ్చానండి. మీ అబ్బాయి గారు ఎక్కడా, నేనెక్కడా? నా మాట నమ్మండి. మాట్లాడరే అమ్మగారు. అమ్మగారు అని పిలిస్తే నేను పలకను. మరేమని పిలవమంటారండి? అత్తగారు అని పిలు. కళ్ళెర్రబడ్డ చూపుల రాపిడిలో సనిసెగలు చంపుతుంటే, దుప్ప తెంపుతుంటే, దినకు దినకుతో ఒళ్ళోన పడ్డ సోకుల తాకిడిలో తొలి గుబులు గుచ్చుతుంటే, గిల్లి గిచ్చుతుంటే, జనక్ జామ్ జనక్ జామ్ పదాలకు సరిగమలేదుకు సరసములాడిన వేళ, కళ్ళెర్రబడ్డ చూపుల రాపిడిలో సనిసెగలు చంపుతుంటే, దుప్ప తెంపుతుంటే, దినకు దినకుతో ఒళ్ళోన పడ్డ సోకుల తాకిడిలో తొలి గుబులు గుచ్చుతుంటే, గిల్లి గిచ్చుతుంటే, జనక్ జామ్ జనక్ జామ్. తార నా సితార పాపమార తెచ్చని తేనె పాతర పెదవందిల్చే కథ ముందుంది, సుమాలకు ఘుమ ఘుమ నింపిన తొలకరి వెన్నెలవాన, కళ్ళెర్రబడ్డ చూపుల రాపిడిలో సనిసెగలు చంపుతుంటే, దుప్ప తెంపుతుంటే, దినకు దినకుతో ఒళ్ళోన పడ్డ సోకుల తాకిడిలో తొలి గుబులు గుచ్చుతుంటే, గిల్లి గిచ్చుతుంటే, జనక్ జామ్ జనక్ జామ్. కుమారి ఏరి కోరి నన్ను చేరి పంచని ప్రేమలాగిరి, రాయబారి భర్త చీరి ముద్దు కోరి దోచిని దొంగలాసిరి, జత కోరింది జడకోలాటం, శృతి మీరింది ఒడి ఆరాటం, మజాలకు భుజ భుజ రేకుల బులిపిరి సోకులు రాని, నిజానికి నిలవగలేదట నిన్ను దరిచేరి
మనసులోన పడ్డ సోకుల తాకిడిలో తొలి గుబులు గుచ్చుతుంటే గిండి గిచ్చుతుంటే జనకు జామ్ కన్నెర్రబడ్డ చూపుల రాపిడిలో సలిసెగలు చంపుతుంటే దుప్ప తెంపుతుంటే దినకుతో మాట్లాడితే కేసును తిరగదోడుతున్నాడు రామ్మోహన్ రావు. సాక్ష్యం ఇస్తాన్న విన్సెంట్ ని లేపేశాం. ఇక మిగిలింది బెనర్జీ ఒక్కడే. ఎస్, వాళ్ళు చంపాలని చూస్తున్నారు సార్. బుచ్చిబాబు చేసిన హత్య కళ్ళారా చూసినట్టు నువ్వే చెప్తున్నావు. నీకేం భయం లేదు. అదే సాక్ష్యం కోర్టులో చెప్పు. సాక్ష్యం అండి? ఒకవేళ నువ్వు చెప్పపోయిన బుచ్చిబాబు నేను బ్రతకనివాడు తెలుసా? చూడు బెనర్జీ, నీకు నీ భార్యా పిల్లలకి ఏ హాని జరగకుండా నేను చూస్తాను. ధైర్యంగా చెప్పు. నేను సాక్ష్యం చెప్తే ఆయన తప్పకుండా శిక్ష పడుద్దండి? హతుని తరఫున రామ్మోహన్ రావు గారు కోర్టుకు పెట్టుకున్న అర్జీని మంజూరు చేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఆయన వాదించడానికి యాజ్ ఏ స్పెషల్ కేసుగా కోర్టు పర్మిషన్ ఇస్తూ ఇతర సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తోంది. నీ పేరేమిటి? బెనర్జీ అండి. నువ్వేం చేస్తుంటావు? బుచ్చిబాబు గారి ఇంట్లో డ్రైవర్ అండి. విన్సెంట్ అనే అతను నీకు తెలుసా? తెలుసండి. చివరిసారిగా నువ్వు అతను ఎప్పుడు చూశావు? కింద శనివారం రాత్రి అండి. ఆ రోజు రాత్రి విన్సెంట్ హత్యని కళ్ళారా చూసిన నువ్వు ఆ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, కోర్టు వారికి చెప్పు. ఏంటండి? విన్సెంట్ హత్య? చచ్చిపోయాడండి? ఏమిటి నువ్వు చెప్పేది? విన్సెంట్ ని బుచ్చిబాబు చంపడం కళ్ళారా చూశానని పోలీస్ స్టేషన్ లో నువ్వు రిపోర్ట్ ఇచ్చావు. మర్చిపోయావా? మీ చిన్నబ్బాయి గారు మీరు అలా చెప్పపోతే నా పెళ్ళాం బిడ్డలు ప్రాణాలతో ఉంటాను బెదిరించారు కదండి. సార్, మీరే నా పెళ్ళాం బిడ్డలు కాపాడాలి సార్. రామ్మోహన్ రావు గారు, అది కాదు యువర్ ఆనర్. ప్లీజ్ కూల్ డౌన్. జడ్జిగా మీకున్న పేరుని, మీ మీద కోర్టు వారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు రీఓపెన్ చేయడం జరిగింది. కానీ మీరు అబద్ధ సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. ఏమండే చెల్లిస్తుంటే ఆగరంటే? నా మాట విని ఈ కేసు విత్డ్రా అయిపోండి. ఎస్, నేనేమి హంతకుని కాదండి. నోనో, మీరే పట్టు విడవని విక్రమార్కుల్లాగా నా మీద పగబట్టారు. ఈ కేసును తారుమారు చేయాలని మా డ్రైవర్ని మీ మీదకు ఉసుకెళ్ళిపాను. ఎస్, నేనే. చూడండి, మళ్ళీ ఈ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారనుకోండి, మీకు పిచ్చి పట్టిందని మీ పెద్ద అబ్బాయితోనే సాక్ష్యం చెప్పించి మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో తోయించారు. రవి,
మనుషులు మృగాలతో గొడవ పడకూడదు. మృగాలను శిక్షించే పద్ధతి వేరే ఉంది. ఎస్, సారీ. ఆల్ రైట్. ఏమిటి మీరెందుకు వచ్చారు ఇక్కడికి? కంగారు పడక బుచ్చిబాబు. నన్ను ఎప్పుడు చూసినా అలా బెదిరిపోతావు ఎందుకు? నేను పెళ్లికి పిలవడానికి వచ్చాను. ఆల్ రైట్. ఎవరి పెళ్లి? నీది కాదు, సాయిరామ్ది. వెరీ గుడ్. ఇది తెలివైన పని అంటే. చదివి చూడు, అసలు తెలివైన పని ఏంటో తెలుస్తుంది. నువ్వు సాయిరామ్తో మా అమ్మాయి పెళ్ళని కార్డు వేశారండి. అంటే మా అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసా? నువ్వు దాచిన చోట మాత్రం ఖచ్చితంగా లేదు. నిన్ను తప్పించుకుని మా దగ్గరకు చేరింది. మళ్ళీ నీకు కనపడకుండా ఎక్కడ దాచాలో అక్కడే దాచాం. ముందు వాళ్ళ పెళ్లి జరిపించి ఆ తర్వాత నీ కూతురుతోనే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి అప్పుడు నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అర్థమైందా? రా బాబు, ఏర్పాట్లు చేయాలి. ఆ జడ్జి గారు ఏదో ప్లాన్ లో ఉన్నారా? స్వాతితో ఆ సాయిరాం పెళ్లిని శుభలేఖలు అచ్చేసి పంచుతున్నాడు. అమ్మాయి జాగ్రత్త. ఎట్లా బెనర్జీ, వాడు బతుకుంటే మనకి తలనొప్పి తప్పెట్టుగా లేదు. వాడిని తప్పుకొని పెళ్లి చేసుకుని ఉంటుంది ఆ కూతురు. ఎస్, హాస్పిటల్కి వెళ్ళి వాడిని చంపేసి. ఆల్ రైట్. ప్లీజ్ డాడీ, సాయిరామ్ చంపొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. సాయిరామ్ అమ్మాయిని తీసుకెళ్ళి. ప్లీజ్ డాడీ, సాయిరామ్ చంపొద్దు డాడీ, సాయిరామ్ చంపొద్దు. కోదివక కోనలో పుంజువక కోనలో పిన్నలేమో తల్లదిల్లు ప్రేమ. ఏం లేదు కోనలో. ఏంటమ్మా గడ్డంలో పేలు అవి పెంచుకోకూడదురా, ఎప్పటికప్పుడు చంపేయలేదాగా. హలో, నా కూతుర్ని నేను దాచిన చోటు నుంచి ఎత్తుకుపోయాడు. ఎస్, రేపు కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తాడట మీ నాన్న. అదే గనక జరిగితే కేసు నాతో ప్రారంభమై నీతో ముగుస్తుంది. ఎస్, పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు తారుమారు చేసిన దగ్గర నుంచి వెనక్కి రివైండ్ అయ్యి ఎస్ఐగా నువ్వు నా దగ్గర 10,000 లంచం తీసుకున్న దాంతో ఆగుతుంది. ఈ ఆపద నుంచి నేను నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆల్ రైట్? నో ప్రాబ్లం సార్. మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది.
రవి, మర్యాదగా వాళ్ళిద్దరిని నాకు అప్పగించు. అప్పగించను. నీకే చెప్పేది. నాకేం చెప్పక్కర్లా, కోర్టులో చూసుకుందాం. ఏంట్రా కోర్టులో చూసుకునేది? ఆ? ఇటండి. మిమ్మల్ని నేను బ్రతికుండగా వాళ్ళని తీసుకెళ్ళలేను. నిన్ను చంపి తీసుకెళ్ళమంటావా? చంపుతావా? చంపు, చంపు, దమ్మంటే చంపు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, బుచ్చిబాబు వల్ల చిక్కున్నాను. ఈ జన్మలో వెనక్కి రాలేదనుకున్నాను. నాకు విముక్తి కలిగించారు. థ్యాంక్స్ నాన్న. నాన్న, వచ్చే జన్మలో మంచి కొడుకుగా మళ్ళీ మీ కడుపున పుట్టి మీ రుణం తీర్చుకుంటాను అన్న, మీ రుణం తీర్చుకుంటాను. నాను, ఒక్క సాయిరామ్ గడి మర్డర్తో పోవాల్సింది ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుందో. ఆల్ రైట్, ఏం చేస్తాం? నా పరువు కాపాడుకోవడం కోసం ఎన్ని మర్డర్లైనా చేస్తాను. నాన్నగారు ఎన్నో తప్పులు చేసింది నాకు. చివరి క్షణంలో
ఈ మంచి పని చేశారన్న తృప్తి మిగిలింది. నాకది మధు మధు ఎన్నో క్లిష్టమైన కోర్టు వ్యవహారాలలో న్యాయమైన తీర్పులు చెప్పిన మాజీ న్యాయమూర్తిని. నా కుటుంబ విషయంలో కూడా ఒక కఠోరమైన తీర్పునిచ్చి నేరస్తుడిగా మీ ముందు నిలబడ్డాను. ఒక బిడ్డను నా కళ్ళ ముందే పోలీసుల చేత కాల్పించి చంపించాను. ఇంకో బిడ్డను నా చేతులతో నేనే కాల్చి చంపాను. మరో బిడ్డ కళ్ళ ముందు నేనొక హంతకుడిగా అత్యధిక దండనకు గురి కాబోతున్నాను. ఇది నేను చేసిన నేరమా? నా బిడ్డలు చేసిన నేరాల ఫలితమా? లేక సమకాలీన సమాజ నిర్మాణంలోని లోపమే నా కుటుంబాన్ని ఇలా బలి తీసుకుందా? అవినీతి నా మొదటి వాడికి నా వల్ల సంక్రమించలేదే. తీవ్రవాదం మా రెండవ వాడికి నేను నేర్పించలేదే. అశాంతి మా చిన్నవాడికి నేను అప్పజెప్పిపోవడం లేదే. ఇవన్నీ నా కుటుంబంలోకి ఎక్కడి నుంచి చొరబడ్డాయి? ఎవరు దీనికి బాధ్యుడు? ధర్మరాజు చేత అబద్ధం ఆడించింది ఎవరు? భీష్ముడు లాంటి గోపాలకృష్ణయ్య గారిని కూలి చేయించింది ఎవరు? శ్రీరాముడు లాంటి నా పెదబాబుని రవణాసురుని చేసిందెవరు? ఒక న్యాయమూర్తిని హంతకుడిగా మార్చిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకందే న్యాయానికి న్యాయం జరగదు. అందుకే నాకు తోచిన న్యాయం నేను చేశాను. ఎందరో నేరస్తుల మరణాలకు శాసనాలు రాసిన నేను నా బిడ్డ నేరస్తుడిగా పట్టుబడబోతుంటే తండ్రిగా మరణశిక్ష నేనే అమలు చేశాను. ఎవరానా ఒక రకంగా ఇది హత్య కాదు, ఆత్మహత్య. నా తోటలో నా చేతులతో నాటిన మొక్క వటవృక్షం కాకపోగా విషవృక్షంగా విస్తరించుకుంటుంటే నాటిన నా చేతులతోనే దాన్ని తుంచేశాను. అవును, వాడికి జన్మనిచ్చింది నేను. సావు మాత్రం ఇవ్వకూడదా? ఎప్పుడో ఎవరి చేతుల్లోనో దుర్మరణం పాడు కావలసిన వాడిని కనికరించి నా చేతులతో నేనే చంపేశాను. ఎస్, ఇట్ ఈస్ మెర్సిలెస్లీ మెర్సీ కిల్లింగ్, యువర్ ఆనర్. Mercy killing. Yes. ఏ పుస్తకాలలోనూ ఉండకూడని తీర్పు, ఏ తండ్రి ఇవ్వకూడని తీర్పు. ఈ తండ్రికి పుత్రశోకాన్ని మాత్రమే మిగిల్చిన తీర్పు. ఎవరానా ఒక్కసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి. కలుషితమైపోయిన ఈ వాతావరణంలో ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ప్రతి కొడుకు దుర్మార్గుడిగా మారే అవకాశం ఉంది. అప్పుడు ప్రతి తండ్రి ఇలాంటి తీర్పే ఇవ్వాల్సి ఉంటుంది. అది అలా కాకూడదు, అలా జరగకూడదు, అలా జరగనివ్వకూడదు.